రంగా ఏమిటా చూపు నాకు భయం వేస్తుంది. చెప్పు, ఎప్పుడైనా నిన్ను అల్లరి పెట్టానా? అబ్బే అదేం లేదు, నువ్వు ఎప్పుడు ఆడపిల్లల్ని అల్లరి పెట్టవు, చాలా మంచివాడివి, వాళ్ళే నిన్ను అల్లరి పెడతారు. నీ నాన్న ఏదో చూసేస్తా, అందుకే మా అమ్మతో ధర్మయ్య మాస్టారు శాంతం నాకు ఇచ్చి పెళ్లి చేయనన్నారు. అలాగా? పాపం, నీకు పిల్లని అడగడానికి మీ అమ్మ వెళ్ళిందా? వాళ్ళు ఇవ్వను పొమ్మన్నారా? ఈ మాటలు వింటుంటే నాకు నవ్వొస్తుంది. అసలు నీ పెళ్ళి ఎలా అవుతుంది? చస్తే కాదు, ఈ జన్మలో నిన్ను ఏ పిల్ల పెళ్ళాడదు. ఇట్లాంటి వ్యధ వేషాలేస్తే ఎవరా నీకు పిల్లనిచ్చేది? ఎలా నీకు పెళ్ళి అవుతుంది? నిన్ను కన్న పాపానికి కుమిలి కుమిలి ఏడుస్తున్నాను. ఆ రాముని చూడు, వాడిని చూసేదా నేర్చుకో. వాడి బుద్ధిమంతుడు, వాడికే పెళ్ళవుతుంది, వాడి పిల్లల్నే ఎత్తుకొని ఆడిస్తాను. నీ మొహానికి పెళ్లి లేదు, సగాకులు ఇలాగే పడి ఏడు. झन चल चल बंडी चलाकी बंडी बल चलाकी बंडी పెళ్ళు పెళ్ళున దూకుతూ ఉండే పెళ్లి వారి బండి మా బండి దౌడేస్తుందండి. ఝనక్ ఝనక్ ఝన చల్ చల్ బండి చలాకి బండి బల చలాకి బండి పెళ్ళు పెళ్ళున దూకుతూ ఉండే పెళ్లి వారి బండి మా బండి దౌడేస్తుందండి. అల్లరి బండి చిల్లరి బండి చిల్లరి బండి హద్దు ఆపు లేకుండా పోయే హడావుడి బండి బడాయిగా ఉడాయించునండి అల్లరి బండి చిల్లరి బండి చిల్లరి బండి ఓరగంటితో చూసే పిల్ల ఓయారమ్ముగా కులికే పిల్ల ఓరగంటితో చూసే పిల్ల ఓయారమ్ముగా కులికే పిల్ల బయట జారుతుందే బయట జారుతుంది బండారం బజార్న పడుతుంది. చల్ చల్ బండి చలాకి బండి బల చలాకి బండి నీ కళ్ళు పలకరిస్తున్నవి, నా ఒళ్ళు పులకరిస్తున్నది. నీ కళ్ళు పలకరిస్తున్నవి, నా ఒళ్ళు పులకరిస్తున్నది. చాలు ఎకచకాలు ఒరయ్యా చూచి బండి తోలు, ఒరయ్యా చూచి బండి తోలు. అల్లరి బండి చిల్లరి బండి చిల్లరి బండి గయాళి గంపలు కవ్విస్తుంటే ఊరకపోతామా పక్కల చూడకపోతామా గయాళి గంపలు కవ్విస్తుంటే ఊరకపోతామా పక్కల చూడకపోతామా దిక్కులు చూస్తూ పరుగులు తీస్తే పైకి కొడతావోయ్ అయ్యయ్యో పళ్ళికి లేస్తావోయ్ అయ్యయ్యో పళ్ళికి లేస్తావోయ్
సైకిల్ బండి చలాకి బండి బల చలాకి బండి పెళ్ళు పెళ్ళు నా దూకుతూ ఉండే పెళ్లి వారి బండి మా బండి దౌడేస్తుందండి మా బండి దౌడేస్తుందండి మా బండి దౌడేస్తుందండి మా బండి దౌడేస్తుందండి ఉండండి అత్తయ్య ఉండండి. ఉంటా. ఎక్కడా? పొలంలో. మరి అన్నం తీసుకొస్తావు కదా? అత్తయ్య చెబితేనే. అదంతా అమ్మతో నేను చెప్తాగా. ఏమని? నీ కొత్త కోడలు వాళ్ళ ఆయనకి పొలం అన్నం పట్టుకెళ్తానంటుంది అని. అమ్మో అమ్మో. అయ్యో అయ్యో, ఏంటమ్మా రాధా ఇది? నీకేమన్నా మతిపోయిందా? అసలే ఒట్టి మనిషి కూడా కావు, ఇంత బరువు మోస్తావా? పర్వాలేదు అత్తయ్య. మంచి పర్వాలేదే. అమ్మా రాధా, రాధా. నువ్వెక్కడికే? నేనుకురా, నువ్వు చిన్నాను కాబోతున్నావు. అయితే లేవు, నేను తీసుకొస్తా. నువ్వు వదిన మాత్రం జాగ్రత్తగా చూడు. రంగా, నేను ఎక్కడికి వెళ్తా? ఆడపిల్లలు ఉంటారు. ఉంటే ఉన్నారులే. నడుము సన్నన్ని దాన నడక జాగ్రత్తోయమ్మ గుండె బలమున్న దాని కుండా మళ్ళేవు. సరే, ఎక్కడా మీరు? అమ్మా, ఆడా మగ మనవాణ్ణి చూడటానికైనా ఒక్కసారి రారా, ఒక్కసారి రండి. రంగనా చేతులు పట్టుకున్నాడు. దీన్ని సహించడానికి వీల్లేదు. బాబాయ్ గారు కూతుర్ని 10 మందిలో అవమానించాడమ్మా. నిజమేనా? మాట్లాడవే. ఇంతమంది అబద్ధాలు చెప్తుంటే నేను నిజం చెప్పినా నువ్వు నమ్ముతావా?
సిగ్గులేనాడు అన్ని అబద్ధాలు. ఆడపిల్ల జోలికి పోనని ఆ రోజు నువ్వు నాకు మాట ఇవ్వలేదు. అసలు ఆ పిల్లతో నీకేంట్రా పని? నేను చంపిన పాపని నా కడుపు మర్చిపోయిందా? అవునరా, పోయింది. వీడు పాడు చేస్తాను చూసి చూసి నా బతుకు పోయిందిరా. తనవేం పెద్ద ఆరిందా కాదు, ఆ పిల్లది కూడా తత్వం. కావాలంటే తోటి ఆడపిల్లన్నాడు. ఆ పిల్ల రోజున చెల్లెమ్మ అని తమ్ముడు పిలిస్తే చీయించుకోవాలని చెప్పి మళ్ళీ అంటాను చీయని. ఈ బికారి నాకు అన్నయ్య ఏమిటి? విన్నావమ్మా మాటలో? అవునదిరా, నా తోలికి రావద్దు అని రంగ ఎంత చెప్పినా ధనలక్ష్మి ఉంటేగా వీధి మీదకి వచ్చి గాజు చూపించి కమించి ఒళ్ళు మంది ఆ గాజులను చేతులు పట్టుకున్నాడు. విన్నావా పాపయ్య? నిజం విన్నావా? వినటమేటమ్మా, కళ్ళారా చూస్తేను. మీ అబ్బాయి అవమానించిన ఆడపిల్లంటుందా ఈ ఊళ్ళో? మీ అబ్బాయిల గురించి బాధపడిన తల్లిదండ్రులతో ఎవరైనా ఉన్నారా ఈ ఊళ్ళో? ఆడపిల్లలు పోతుంటే ఎగాదిగా చూసే మీ అబ్బాయి కంటే దుర్మార్గులు ఎవరైనా ఉన్నారు ఈ ఊళ్ళో? చెప్పమ్మా. ఎగాదిగా చూసే దుర్మార్గురా? పాపయ్య, నువ్వేనా ఈ మాట అనేది? నువ్వు చేసిన పాపాలే నీకు శాపాలైతే నీ పాపం పండే రోజు దగ్గరికి వచ్చింది. గణపతి, ఇది మామూలు వ్యవహారం కాదు. మీ ఆవిడ కలుగు చేసుకుంటా మర్యాద దక్కదు. ఏం చేస్తావే? నువ్వు నోరు మీసే. తప్పెవరితో నువ్వేనే చెప్పు. తప్ప చెప్తాను. రంగాను ధనలక్ష్మి ఉడికించడం మొదటి తప్పే. ఏమన్నా? రంగయ్య ధనలక్ష్మి చేతులు పట్టుకోవడం రెండో తప్పు. మూడో తప్పు ఏంటంటే అందరూ కర్రలతో కొట్టుకోవడం. రే రంగయ్య, మనకెందుకు రాయి తగులు? బాబు కాదు, వెళ్ళి ఆ పాపై కాళ్ళు పెట్టుకోరా. పశువు కాళ్ళు మనిషి పట్టుకోడు. నేను పశువులా కాదు, రాక్షసుడు. ఇదిగో పాపయ్య, నీ కూతురు ఆ గాజులు చూపించి నా గుండెల్లో గుర్తుకునేటట్టు చేసింది. ఆ గాజులు నా అమ్మవి, ఇచ్చేయమను. లేదా పాపం ఎంత చక్కగా అడిగావు. ఇదిగో రంగా, నీ అమ్మే కనుక వయసులో ఉంటే ఒక గాజులేమిటి ఒళ్ళంతా బంగారు తొడుగు చేయించేవాడిని. పాపయ్య, పాపయ్య, నీకు దండం పెడతాను. పాపయ్య, నా బాబును కొట్టించుకు నీకు దండం పెడతాను. క్షమించి దయచేసి ఈసారికి విడిచిపెట్టు పాపయ్య, నీకు దండం పెడతాను. వీలేదు, వాడుంటే నా ప్రాణాలకే ముప్పు. వాడు 4 రూపాయలు కూడా చేయండి, లాగేయండి. రంగపూర్ణం చాలా మంచిది. ఈ మొగం చూసైనా ఈ రంగం వదిలేయండి. వీడికి జరిగిన చిత్రాలు వదిలేయండి.